ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంపైనే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం ఈ విషయమే చర్చనీయాంశంగా మారుతుంది. మరోసారి బొత్స సత్యనారాయణ గారు చీపురుపల్లి నుంచి పోటీ చేస్తారని తానే స్వయంగా ప్రకటించారు. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇంకా సందిగ్ధావస్థలోనే ఉండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కిమిడి నాగార్జున గారు తెలుగుదేశం పార్టీకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే తిరిగి మరోసారి ఆయనే పోటీ చేసే ప్రయత్నంలో ఉండగానే తెలుగుదేశం అధిష్టానం మాత్రం ఎందుకో కానీ ఈ విషయం మీద ఇంతవరకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయింది. మంత్రి బొత్స సత్యనారాయణ గారి మీద మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తారని ఒకసారి, మాజీ ఎమ్మెల్యే మేసాల గీత గారు పోటీ చేస్తారు మరోసారి, రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ విషయం మీద ఎటు తీర్చుకోలేకపోవడం పార్టీ శ్రేణుల్లో కూడా గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. అలాగే కిమిడి నాగార్జున గారు కూడా గత కొద్ది రోజులుగా ఈ విషయంలో చురుగ్గా వ్యవహరించడం లేదు. ఎందుకంటే టికెట్ తనకు దక్కుతుందో లేదో అనే విషయం మీద ఆయన కూడా గందరగోళ పరిస్థితులు ఉన్నట్టు కనిపిస్తున్నారు. కాబట్టి ఈ విషయం మీద తెలుగుదేశం పార్టీ కానీ తేల్చుకోలేకపోతే మంత్రి బొత్స సత్యనారాయణ గారిని ఫేస్ చేయడం ఆ పార్టీ కాస్త కష్టమనే చెప్పుకోవచ్చు. ఇక చీపురుపల్లి నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరు పోటీ చేసినా రాష్ట్రంలో ఏదో ఒక కీలక పాత్రలోకి వెళ్ళడం ఆనవాయితీగా మారుతూ వస్తుంది. 1978లో అంటే శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం జిల్లా ఉండేటప్పుడు చీపురుపల్లి నుంచి గెలిచినటువంటి చిగిరిపల్లి శ్యామలరావు గారు భవనం వెంకటరామరెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆ రోజుల్లో ఇది సంచలనాత్మకమైనటువంటి విషయం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29 ఏర్పాటైన తర్వాత 83లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి శ్రీమతి త్రిపురాణ వెంకటరత్నం గారు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఆమె తర్వాత రామారావు గారి సంక్షోభం తెలుగుదేశం పార్టీలో 1984 ఆగస్టు వచ్చిన సంక్షోభంలో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు గారి వైపు ఉండి ఆమె మంత్రిగా పనిచేశారు. కేవలం ఆమె నెల రోజులు మాత్రమే మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తన వైపు తిప్పుకున్న మాజీ ప్రభుత్వ విప్ గద్ది బాబురావు గారు కొంతకాలం పాటు చీపురుపల్లిలో తన హవాను కొనసాగించారు. ఆయన 2 సార్లు ప్రభుత్వ విప్గా పనిచేశారు. ఇక్కడే ఎన్టీ రామారావు గారు కూడా 1994లో ప్రజల వద్దకే ప్రజా ముంగిటికే ప్రభుత్వం పేరుతో గరివెడి నుంచి ఆయన చీపురుపల్లి కాన్స్టిట్యున్సీ నుంచే శ్రీకారం చుట్టారు. ఆ తర్వాతే తెలుగుదేశం పార్టీలో సంక్షోభం రావడం, పార్టీ చీలిపోవడం, ఎన్టీ రామారావు గారి పదవి పోవడం ఇవన్నీ కూడా జరిగాయి. అయితే అప్పుడు 1999 నుంచి 2004 వరకు బొబ్బిలి పార్లమెంట్ సభ్యునిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొలిసారిగా 2004లో అడిపెట్టారు. 2004 సంవత్సరంలో ఆయన తొలిసారిగా చీపురుపల్లి నుంచి గెలిచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పరిశ్రమల శాఖ మంత్రిగా, మార్కెటింగ్ శాఖ మంత్రిగా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత 2009లో కూడా ఆయన మళ్ళీ రెండోసారి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగా కొంతకాలం పనిచేసిన తర్వాత 2009 సెప్టెంబర్ 2న వైఎస్ గారి మరణం తర్వాత వచ్చిన రోసయ్య గారి క్యాబినెట్లోను, కిరణ్ కుమార్ గారి క్యాబినెట్లో కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, తర్వాత రవాణా శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఆయన మళ్ళీ చీపురుపల్లి నుంచే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ చీపురుపల్లిలో మాత్రం మంత్రి బొత్స సత్యనారాయణ గారికి 48,000కు పైగా సీట్లు రావడం ఆయన తాలూకా చీపురుపల్లి కాన్స్టిట్యున్సీపై ఆయనకు ఉన్న పట్టుకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2014 నుంచి 14 సంవత్సరం జరిగిన ఎన్నికల్లో శ్రీమతి కిమిడి మృణాలని ఇక్కడి నుంచే శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె కూడా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు కొంతకాలం పాటు. 2019లో మళ్ళీ జరిగిన ఎన్నికల్లో మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు పోటీ చేసి ఇక్కడి నుంచి గెలిచారు. ఆయన జగన్ క్యాబినెట్లో ఇంతవరకు ఈ 5 సంవత్సరాలుగా మంత్రివర్గాల్లో మార్పులు చేర్పులు వస్తున్నప్పటికీ ఆయన మంత్రి పదవి మాత్రం కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈ ఎన్నికల్లో కూడా ఆయన మరోసారి మంత్రిగానే వైకాపా అభ్యర్థిగా పోటీ చేయడానికి సన్నద్ధత అవుతున్నారు. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కుడిభుజంగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆయన ట్రబుల్ షూటర్ పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా చీపురుపల్లి వర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. గతంలో జిల్లా పరిషత్ చైర్మన్గా చేసిన బెల్లాన చంద్రశేఖర్ గారు కూడా ప్రస్తుతం అక్కడి నుంచే ఎంపీగా
అక్కడే ఉంటున్నారు. ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఒక రకంగా చెప్పాలంటే చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో ముఖ్యులంతా ఈ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసరావు గారు గాని, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు గాని, వీళ్ళంతా ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. తర్వాత ఇదంతా ఈ ప్రాంతం అంతా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం అని చెప్పాలి. ఫెర్రో కంపెనీస్ అన్నీ ఈ ప్రాంతంలో ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనే ఐదో, ఆరో ఉన్నటువంటి ఆర్ఈసీఎస్‌లో కూడా చీపురుపల్లిలోనే ఉంది. మన జిల్లాకు సంబంధించి చీపురుపల్లిలోనే ఉంది. ఈ ప్రాంత ప్రజలు కూడా ఎక్కువ ఈ ఈ ఈ రకమైన అభివృద్ధిని కోరుకుంటున్నారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈసారి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి కుప్పం నియోజకవర్గం ఎలాగో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల నియోజకవర్గం ఎలాగో, ఈసారి చీపురుపల్లిని తన కంచుకోటగా మార్చుకోవాలన్న వ్యూహంతో మంత్రి బొత్స సత్యనారాయణ గారు ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఏనాడు లేని విధంగా ప్రతి 2 రోజులకోసారి, 3 రోజులకోసారి వీలున్నప్పుడల్లా ఆయన జిల్లాకు రావడం, కాన్స్టిట్యున్సీలో పర్యటించడం, అందరితో ముఖాముఖి మాట్లాడడం, కాస్త ఇంతకు ముందు కంటే ఎక్కువగా సన్నిహితంగా ఉంటున్నారు. అందరిని పిలిచి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఆయనలో కూడా ఈసారి స్పష్టమైనటువంటి మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ కాన్స్టిట్యున్సీని తన కంచుకోటగా మార్చుకోవాలన్న ఆ ప్రయత్నం ఎంతవరకు నెరవేరుతుందో మనం చూడాల్సి ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఉన్న ప్రాంతంలో బలహీనం అవుతుంది. ఒక మంత్రిని అందించిన కాన్స్టిట్యున్సీలను గద్దిబాబురావు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చారు. ఆయనకి ఎంతో కొంత బలం ఉంటుంది. వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో స్పష్టత లేకపోవడం వల్లే పార్టీ శ్రేణులు ఇప్పుడు గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఈ గందరగోళం నుంచి తెలుగుదేశం పార్టీ గాని బయటపడకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తెలుగుదేశం పార్టీకి తప్పే పరిస్థితి కనిపించట్లేదు.